ప్రైజ్ లార్డ్ దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతం. దేవుడు చేస్తున్న మేలును బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఫ్రెండ్స్, నిన్న గుంటూరులో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి నేను మీతో మాట్లాడాను. అక్కడ VBS జరుగుతున్న సమయంలో కొందరు మతోన్మాదులు వచ్చి ఆ VBSని డిస్టర్బ్ చేశారు. నేను అక్కడ చాలా క్లారిటీగా చెప్పాను, ఇది గుంటూరులో జరిగింది, కానీ ఎక్కడ జరిగిందో ప్లేస్ తెలియదు. సో దయచేసి మీకు ప్లేస్ తెలిస్తే మీరు మాకు మెసేజ్ పంపించండి అని చెప్పాను. ఇప్పటి వరకు ఎవరు మెసేజ్ పంపించలేదు. సో దయచేసి మీకు ఒకవేళ దీని గురించి ఇన్ఫర్మేషన్స్ ఏమైనా ఉంటే మాకు కాంటాక్ట్ కానికి ట్రై చేయండి. లేకపోతే మీరు డైరెక్ట్గా కామెంట్స్లో ఏరియా పేరు చెప్పండి, లేదా కాంటాక్ట్ నెంబర్ అయినా పెట్టండి, మేము కాల్ చేస్తాము. సో ఇది VBSలో జరిగిన ఇన్సిడెంట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు సువార్త ప్రకటించినా, మీరు పిల్లల కొరకు మంచి పనులు చేయాలనుకున్నా చెయ్యనియ్యరు. మీరు VBS పెట్టుకుంటే మన క్రైస్తవ పిల్లల్ని మాత్రమే పిలుచుకోండి. మీరు వేరే పిల్లలను, అంటే క్రిస్టియన్స్ కాకుండా వేరే వాళ్ళను మీరు పిలిస్తే వాళ్ళు పేరెంట్స్ మంచిగానే ఉంటారు, కానీ వాళ్ళ పేరెంట్స్ పంపించడానికి ఇష్టపడతారు. కానీ అందులో ఎవరో సంబంధం లేని వ్యక్తులు వచ్చి మా పిల్లలను చెడగొడుతున్నారు అని చెప్తూ వాళ్ళు కావాలనే ఆ చర్చిని బ్లేమ్ లేపడానికి, వీడియోస్లో వ్యూస్ రావడానికి, పాపులారిటీ సంపాదించడానికి ఇలాంటి పనులు చేస్తూ క్రైస్తవుల పైన బురద చల్లుతూనే ఉంటారు. VBS ఏదైతే వొకేషనల్ బైబిల్ స్కూల్ అని మనం అంటామో, ఈ పనికి మాలినలకు అది కూడా తెలియదు VBS అంటే ఏంటిదో అనేది. VBS అంటేనే బైబిల్ స్కూల్, బైబిల్ స్కూల్, బైబిల్ స్కూల్, బైబిల్ స్కూల్. ఇప్పుడు 100 సార్లు చెప్తున్నాను నేను. ఈ బైబిల్ స్కూల్లో క్రిస్టియన్స్ వస్తే, ఈ బైబిల్ స్కూల్లో క్రిస్టియన్స్ మాత్రమే వస్తారు. మీకు అందరికీ దండం పెడతాను, ఈ వీడియో చూస్తున్న ప్రతి వారు మీకు మీ చర్చికి సంబంధించిన వాళ్ళు, లేకపోతే మన క్రైస్తవ పిల్లలు ఎవరు వచ్చినా వాళ్ళని చర్చిని పిలుచుకోండి. తెలియకుండా వేరే వాళ్ళని పిలుచుకొని మీరు మీ చర్చిని, అదే విధంగా మీ సేవని మాత్రము ఇలాంటి వాళ్ళ చేతుల్లో పెట్టేసి మీ చర్చి పేరు, మీ పేరు, మీ ఈ ఏరియాలో ఉన్న ఒక మంచి పేరు ఈ కొంతమంది దుర్మార్గుల వల్ల పాడు చేస్తూ ఉంటారు. కాబట్టి VBS అనేది వొకేషనల్ బైబిల్ స్కూల్. సో కాబట్టి ఇది బైబిల్ స్కూల్, కాబట్టి ఇక్కడ క్రిస్టియన్స్ మాత్రమే చదువుతారు. తల్లిదండ్రులకు ఎలా గౌరవించాలనో, దేవుని దగ్గర ఎలా ఆరాధించాలనో ఒక మంచి ఎన్వైరన్మెంట్ అనేది మనం క్రియేట్ చేసి నేర్పిస్తూ ఉంటాం. కానీ వేరే వాళ్ళకు ఇలాంటివి నచ్చవు. అందుకనే చెప్తాను, మన క్రైస్తవులు మాత్రమే VBSకి వస్తే బాగుంటుంది. లేదా ప్రతి చిన్న చిన్న విషయాల్లో వీళ్ళు ప్రొపగాండా క్రియేట్ చేసి ఇక్కడ మతోన్మాదం జరుగుతుందని చెప్పి చిన్న పిల్లలకు ప్రశ్నలు అడుగుతారంటే బుద్ధి లేని వాళ్ళు. చిన్న చిన్న పిల్లలకు ప్రశ్నలు అడుగుతారా? అసలు పంపిస్తున్న తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులకు అడగాలి కదా ఎందుకు పంపించారని. వాళ్ళు ఏమంటారు, మా ఫ్రెండ్స్ అందరు పోయారు కాబట్టి మేము కూడా పోయాము అని అంటారు. లేకపోతే ఫ్రెండ్స్తో పంపించాము కాబట్టి మేము కూడా పంపించినాము అని చెప్తారు. లేదా పాస్టర్ గారు మాకు వచ్చి చెప్పారు కాబట్టి మేము పంపించినామని చెప్తారు. మీకు ఒకవేళ పంపించాలంటే పంపించండి, లేకపోతే లేదు. ఒకవేళ ఎవరైనా క్రైస్తవులు కాకుండా వేరే వాళ్ళు VBSకి పంపిస్తే దానికి రెస్పాన్సిబిలిటీ కూడా మీరే తీసుకోవాలని నేను చెప్తున్నాను. ఎందుకు అనంటే, ఒక చర్చ్ రెప్యుటేషన్ కలిగిన చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్లో అందరూ పిల్లలకి మంచిగా నేర్పించాలని చూస్తూ ఉంటాం. అది బైబిల్ స్టోరీస్, బైబిల్లో ఉన్న స్టోరీస్ చెప్పుకుంటా మంచిగా నేర్పించాలని చూస్తాము. ఏ పిల్లలు వచ్చినా వాళ్ళకి అదే నేర్పిస్తాము. యేసుక్రీస్తు ప్రేమ గురించి నేర్పిస్తాము, తల్లిదండ్రులకు ఎలా మర్యాద ఇవ్వాలి నేర్పిస్తాము, సంఘము సంఘ క్రమాన్ని నేర్పిస్తూ ఉంటాం. ఇది పిల్లలకు నేర్పిస్తాము. ఇది VBS వొకేషనల్ బైబిల్ స్కూల్. దీంట్లో అన్య మతానికి సంబంధించిన వాళ్ళు వచ్చినా అదే నేర్పిస్తాం, వాళ్ళు రాకపోయినా అదే నేర్పిస్తాం. వేరే వాళ్ళని పిలుచుకొని ఇక్కడ మత ప్రచారం జరుగుతుంది అనంటే గనక అది బుద్ధిహీనత, బుద్ధి లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు. అందుకనే చెప్తున్నాను, సేవకులకు దయచేసి మీ చర్చ్కి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు కాస్త నిఘా పెట్టండి. VBS అని పెట్టంగానే ఎవరో నడిపిస్తున్నారని చెప్పి మీరు బయటకి వెళ్ళిపోతే కాని పని. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనేది క్లియర్గా మీరు చూసుకుంటేనే బాగుంటుంది. సో గుంటూరులో జరిగిన ఇన్సిడెంట్ ఇంకా ఎన్నో ప్లేసెస్లో కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కారణం ఏంటి తెలుసా? పనిపట్ట లేని కొంతమంది తిరుగుతూ ఉంటారు చర్చిల కాడ. సో అలాంటి వాళ్ళతో జాగ్రత్త. అలాంటి వాళ్ళు వస్తే అలాంటి వాళ్ళకి ఎలా సమాధానం ఇవ్వాలో అనేది కూడా మీరు నేర్చుకోండి. సో మీరేమంటారో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.